సార్ బీజేపీతో జగన్ ఉండవల్లి గారు ఏంటి నిన్న ఫుల్ ఫైర్ అయ్యి కామెంట్స్ అంటే అదే గత నుంచి మనం అనుకుంటుంది కదా, మేము కూడా బీజేపీతో ఉన్నాం. నిన్న అయితే నేను సామాన్యంగా ఎవరి మీద ఒక వ్యాఖ్య చేయను, వైసీపీ ఓవర్ యాక్షన్ అనే ఒక మాట కూడా నేను నిన్న వాడాను. ఇప్పుడు మీకు ఓటు వేస్తే వేయండి, కానీ ముందుగా వెళ్ళి మీరు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పి సిపి రాధాకృష్ణన్ గెలవాలి, ఎన్డీఏ అభ్యర్థి గెలవాలన్న దాని మీద బీజేపీ కంటే ఉత్సాహం ప్రదర్శించాల్సినంత అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే టీడీపీ ఎన్డీఏలో ఉన్నాం, మేము లేకపోయినా మాకు కూడా ఢిల్లీలో ఉంది అని ఒక చూపించుకోవాలని మీరు భావించారని అనుకోవాల్సి వస్తుంది. అంతకుముందు కూడా వాళ్ళు మాకు 11 + 4 15 స్థానాలు ఢిల్లీలో ఉన్నాయి, వాటి ద్వారా మేము చాలా ప్రభావం చూపగలమని వాళ్ళు చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే కనుక నిన్న ఉన్నవాళ్ళే మాట్లాడారు. ఇవన్నీ చేసింది వాళ్ళు కదా, ఇవన్నీ మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, అలాగే మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ఎన్డీఏ అనుకుంటే మీరు వాళ్ళతో ఎలా ఓటేస్తారు అని ఉండవల్లి స్పష్టంగా ఒక ప్రకటన, ఒక ప్రశ్న వేశారు. ఆయన పంపించారు వాస్తవానికి అందరికీ. అందులో చాలా సూటిగా ఆయన మాట్లాడిన తర్వాత దీన్ని వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు కూడా బలపరిచే మీడియా కూడా చాలా ప్రముఖంగా వాళ్ళు దీన్ని నిజానికి వాళ్ళు ఎందుకు వాళ్ళో తెలియదు. ఎందుకంటే ఇది ప్రత్యర్థి యొక్క సమస్య మనకు ఆనందం అనే ఒక విషయం తప్ప ఉండవల్లి జగన్ని ఇలా అడిగారని వాళ్ళు పెడుతూ ఉన్నారు. కీలకమైన ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ కూడా ఇదే సమస్య ఉంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు దూరంగా ఉంటామని నిర్ణయించుకున్నారు. ఇద్దరితో మేము దూరంగా ఉంటామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బీజేడీ కూడా అలాగే ఉంది, నవీన్ పట్నాయక్కు సంబంధించిన బిజు జనతాదళ్. కానీ వైసీపీ వాళ్ళిద్దరికంటే ఒక అడుగు ముందుకేసింది. చాలాసార్లు చెప్తుంటారు కదా, కేసీఆర్ జగన్ లేదా బీఆర్ఎస్ వైసీపీ కలిసి వ్యవహరిస్తున్నాయని. మరి ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ దూరంగా ఉంటే వాళ్ళకు అనేక విషయాల్లో సన్నిహితంగా ఉండేటటువంటి జగన్ పార్టీ వాళ్ళు చాలా ఉత్సాహంగా వేసి పొద్దున కూడా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు, మేము నిన్న ఎక్సర్సైజ్ చేసాము, ఈరోజు ఓటేసాము అని. అంటే లాయల్టీ టు బీజేపీ, క్లోజ్నెస్ విత్ బీజేపీ, సాన్నిహిత్యాన్ని ప్రబలంగా ప్రముఖంగా చూపించుకోవాలనేది అయితే వైసీపీకి ఆతృతగా ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి మీరు పూర్తి వ్యతిరేకంగా ఉండి ఈ పార్టీకే ఢిల్లీలో మీరు ఓట్లు వేయడం అంటే నిజంగా ఇది తర్క విరుద్ధంగా ఉంది. వేయకపోవడం, మీరు వేయకపోయినా గెలుస్తారు. ఇంకోటి కూడా ఉంది, ఓడిపోతారు కాబట్టి ఓడిపోరు ఖచ్చితంగా. ఇటువైపున 230 ఓట్లు ఉంటే అటువైపున 330 వస్తే కనుక స్థూలంగా చెప్తున్నా ఇండియా కూటమికి, అటువైపున వాళ్ళకి 430 దాకా ఉన్నాయి. 100 స్థానాలు తేడా ఉంది. ఇప్పుడు వైసీపీ వెళ్ళి ఓట్లు లేకపోతే ఏదో నష్టం వస్తుందన్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ అన్నదాన్ని వాళ్ళు కూడా పాటించలేదు. ఇంకా రెండోది వైసీపీ వాళ్ళేమో మేమే బీజేపీతో ఉన్నాము అంటే చంద్రబాబును వదిలేస్తారని ఒక నమ్మకం కలిగించడం వాళ్ళ అంతర్గతంగా రాజకీయాల పక్క నుంచి. మోదీ ప్రస్తుతానికి పొత్తు పెట్టుకున్నారే కానీ ఎప్పటికైనా ఆయన జగన్ను చేరదీస్తారు అనే ఒక సంకేతం ఇవ్వాలని మటుకు వైసీపీ వాళ్ళు ఎక్కువ తాపత్రయపడుతుంటారు. దానికై ఉండాలి. ఉండవల్లి నిన్న అవి అందరికి పంపించాడు. ఆ తర్వాత కొంతమంది ఉండవల్లి ఎందుకు మారిపోయాడు, ఉండవల్లి ఎందుకు దాడి చేశారని ఉండవల్లి మీద కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. కానీ ఆయన రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ అది ఉంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ముందుగా ఓటేశారు. ఆయన బయటకు వచ్చి పెద్ద నాటకీయమైన డ్రామాటిక్ చేంజెస్ ఏమి ఉండవు, మ్యాజిక్గా ఏం జరగదు. మామూలుగా ఉన్న బలాబలాలను బట్టే ఓటింగ్ ఫలితాలు ఉంటాయన్నారు. చాలా వరకు గెలిచే అవకాశం, గెలవటం సిపి రాధాకృష్ణన్కి అవకాశాలు చాలా దాదాపుగా వాళ్ళకే ఉంటాయి ఓటింగ్ను బట్టి. పైగా వీళ్ళు అటువైపు వేస్తుంటే కొంచెమన్నా సంఖ్యాబలం మారేదేమో. బీఆర్ఎస్ బీజేడీ కూడా దూరంగా ఉన్న తర్వాత ఇంకేమీ అవకాశాలు ఉండవు. అయితే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషను లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే కవిత ఇప్పటివరకు కేసీఆర్ బీఆర్ఎస్తో విడగొట్టుకోలేదు ఎప్పుడు. కానీ ఈ ఎన్నిక విషయంలో మటుకు మా పార్టీ సుదర్శన్ రెడ్డిని బలపరచడమే న్యాయం, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని, ఆయన తెలుగువాడు, తర్వాత ఫలానా కారణాల వల్ల అని బీఆర్ఎస్ తీసుకున్న విధానానికి భిన్నంగా కవిత రాజకీయమైన వ్యాఖ్య చేశారు. నిన్ననే కేటీఆర్ కవిత మీద నిర్ణయం చేశాం కదా, అయిపోయింది, ఇంక మాట్లాడేదేం లేదు అని దాదాపు తెగతంపులు చేసుకున్నట్టుగా మాట్లాడడం.
కవిత ఇప్పుడు రాజకీయంగా కూడా కాంగ్రెస్ విధానానికి అనుకూలంగా మాట్లాడడం. సో ఇప్పుడు హరీష్ రావు రేవంత్తో కలిసాడని ఉంటూ ఉంటే మీరే రేవంత్ రెడ్డి విధానానికి అనుగుణంగా తీసుకున్నారు అనే ఒక అవకాశం ఆమె సూటిగా బయటపడాలని భావించినట్టున్నారు. తర్వాత ఏమవుతాం కానీ ఆమెకేమీ ఓట్లు లేవు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అక్కడ ఓట్లు వేస్తారు కాబట్టి అది కూడా గుర్తించాలి. కవిత తన రాజకీయ వైఖరిని స్పష్టం చేయదలుచుకున్నట్టుగా ఉన్నారు. నేను జై కేసీఆర్ అన్నప్పటికీ రాజకీయంగా నా విధానం మటుకు నేను తీసుకుంటాను అనే ఒక సంకేతం పంపడానికి ఈ సందర్భాన్ని తీసుకొని ఇంత హడావుడిగా చెప్పారని అనిపిస్తుంది. సార్ టీటీడీలో మళ్ళీ కొత్త ఈవో ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా